ప్రేక్షకులకి స్వాగతం. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాతు. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. ఈ రోజున భక్తి నిలయం ప్రేక్షకులకి ఒక చక్కని విషయాన్ని చెప్తూ ఉన్నాను. అది చాలామంది పిల్లలు ఉంటారు, నెమ్మదిగా ఉంటారు, మందబుద్ధిగా ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తున్నా కొంతమందికి అర్థమవ్వకుండా ఉంటుంది. కొంతమందికి సరిగ్గా మాటలు రావు, కొన్ని అక్షరాలు పలకపోవడం కాదు, పూర్తిగా మాటలు రావు. వచ్చినా ఏదో చెప్తారు, ఏదో మాట్లాడతారు, ఎవరికి అర్థమవుతుంది వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ఇటువంటి లోపాలు ఉన్నప్పుడు ఏదైనా సరే ఒక దేవుణ్ణి ఆరాధిస్తే మంచిది అనుకుంటే అప్పుడు ఒక మంత్రం ఉంది దానికి. ఓం పంచవక్త్రాయ నమః. ఓం పంచవక్త్రాయ నమః. ఈ యొక్క మంత్రాన్ని చదవాలి. దీనికి కూడా ఒక విధానం ఉంది, అది చెప్తాను. మీ ఇంట్లో ఒక ఏకాదశి నాడు కానీ, దశమి నాడు కానీ, పంచమి నాడు కానీ ఒక చిన్నది ఆంజనేయ స్వామి విగ్రహం తెచ్చుకుని దాన్ని ఒక మంచి రోజునాడు పాలతో శుద్ధి చేసి అక్కడ పెట్టుకుని నేను చెప్పినటువంటి మంత్రం ఏదైతే ఉందో ఓం పంచవక్త్రాయ నమః ఈ యొక్క మంత్రాన్ని పిల్లల చేత కాకుండా మీరు మీ పిల్లలకి మాటలు బాగా రావాలి, ఆలోచన మంచి మేధస్సు కావాలి. అదేవిధంగా ఎవరైతే మందబుద్ధిగా ఉండి ఏదో ఆలోచిస్తున్నట్టు ఉంటారో వాళ్ళు ఒక్కోసారి వాళ్ళు ఏం చేస్తున్నారో పిల్లలకే అర్థం అవ్వదు. అది మతిమరిపో తెలియదు, లేకపోతే వాళ్ళకి ఉన్నటువంటి లోపమో తెలియదు. కాబట్టి అటువంటి మందబుద్ధిగా ఉన్న పిల్లలకి, బుద్ధిమాంద్యం ఉన్న పిల్లలకి, మాటలు సరిగ్గా రాని వాళ్ళ కోసం వాళ్ళ తల్లిదండ్రులు చేయవలసిన పని ఏమిటయ్యా అంటే ఒక మంచి రోజునాడు మంగళవారం కానీ, శనివారం కానీ, ఏకాదశి నాడు ఒక మంచి రోజు చూసుకుని ఒక చిన్న ఆంజనేయ స్వామి వెండి విగ్రహం తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టి అక్కడ స్వామివారికి ఒక తమలపాకు వేసి ఆయనకి యథాశక్తిగా పూజ చేసి ఓం పంచవక్త్రాయ నమః అనే మంత్రంతో సింధూరం పూజ చెయ్యండి. సింధూరాన్ని పూజించండి ఆంజనేయ స్వామి దగ్గర. ఓం పంచవక్త్రాయ నమః అని ఒక 11 సార్లు 21 సార్లు అయిన తర్వాత మీరు మీ పిల్లలకి మమ పుత్ర పుత్రిక ఉన్నత వాగ్ ప్రవాహ సిద్ధ్యర్థం వాగ్దోష నివారణ సిద్ధ్యర్థం సంపూర్ణ మేధ బుద్ధి వాక్ ప్రవాహ సిద్ధ్యర్థం యథాశక్తి ఆంజనేయ స్వామి దేవత ఆరాధనం కరిష్యే అని చెప్పి మీరు మీ పిల్లల పేరు గోత్రం చెప్పుకుని సంకల్పం చెప్పుకుని మీరు అప్పుడు అక్కడ ఏం చెయ్యాలి అంటే ఈ యొక్క పూజ చేయండి ఆంజనేయ స్వామికి 108 సార్లు. ఇంకా ఎక్కువ సార్లు కావాలంటే ఎక్కువ సార్లు చేయాలి. ఇలాగా 1 రోజు 2 రోజులు చేస్తే సరిపోదు, 365 రోజులు ఆడవాళ్ళు చేసినట్లయితే ఆ 5 రోజులు మినహాయించి మిగిలిన రోజులన్నీ కూడా మిగిలిన కనీసం 6 నెలల పాటు క్రమం తప్పకుండా చేయాలి. చేసినప్పుడు కొంచెం సింధూరం చేయండి, ఎక్కువైపోతే తీసి వేరే ఒక డబ్బాలో పెట్టుకోవడం. అదేవిధంగా ఈ స్వామివారికి ఒక 2 చెంచాల తేనె, ఒక కొంచెం నిమ్మరసం, 2 చెంచాల తేనె, ఒక కొంచెం నిమ్మరసం వేసి స్వామికి నైవేద్యం పెట్టండి, హారతి ఇవ్వండి. ఈ యొక్క నైవేద్యం పెట్టినటువంటి తేనె నిమ్మరసం కలిపిన దాన్ని ఆ యొక్క పిల్లలకి తాగించండి, వాళ్ళ చేత తాగించండి. 6 నెలల్లో తప్పకుండా కొంతలో కొంత మార్పు వస్తుంది. నేను చెప్తున్నాను ఏంటంటే మీ ప్రయత్నాలు, మీ వైద్య విధానాలు అన్నీ మీ ప్రయత్నాలు మీరు చేస్తూ ఉండాలి, మీ సాధన మీరు చేయిస్తూ ఉండాలి. అది కొంచెం ముందడుగు వేయడానికి దైవశక్తిని అందించడమే నేను చెప్పేటటువంటి మంత్రం. మీరన్నీ మానేసి ఈ ఒక్క జపమే చేస్తాను అంటే కాదు. మీ ప్రయత్నం మీరు చెయ్యండి. అతని చేత మాట్లాడించడం కానీ, వాళ్ళకి కొంచెం మంచి విషయాలు చెప్పడం కానీ, నలుగురిలో తీసుకెళ్ళి వాళ్ళని అలవాటు చేయడం కానీ, అదేదైనా దేవాలయానికి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి ఏదో దేవుడు స్తోత్రం మీరు చదివితే అతను విన్నా పర్వాలేదు. అలాగా మాటలు రానివాళ్ళు, మాటలు వచ్చి మాట వినని వాళ్ళు ఎవరైనా ఉంటే, సరిగ్గా బుద్ధి సరిగ్గా లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో పుణ్యక్షేత్రాలు తిరగడం వల్ల, దేవాలయానికి వెళ్ళడం వల్ల, ఇంట్లో ఎక్కువ ప్రశాంతంగా ఉండి పూజలు అంటే ఈ యొక్క నేను చెప్పినటువంటి మంత్రాన్ని చదివించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. మీ పిల్లలు ఎవరైనా సరే సరిగ్గా మాట్లాడలేకపోతే, మాటలు అర్థమవ్వకపోతే, మాటలు అర్థమయ్యే విధంగా రాకపోతే, వాళ్ళు ఏదో ఆలోచిస్తున్నట్టుగా బుద్ధిమాంద్యంతో ఉంటే కనుక
వాళ్ళ కోసం ఈ తల్లిదండ్రులు చేయవలసినటువంటి పరిహారం ఇది. మంచి మాటలు వస్తాయి, అన్నీ బాగానే ఉంటాయి. కాబట్టి అటువంటి మీ పిల్లలు మంచి మేధస్సు కావాలి, ఆ బుద్ధి బాగుండాలి అంటే కనుక మీ పిల్లల కోసం తల్లిదండ్రులు చెయ్యండి. ఓం పంచవక్త్రాయ నమః ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు మీ పేరు గోత్రం, మీ పిల్లల పేరు గోత్రం మీ మనసులో చెప్పుకుని ఆంజనేయ స్వామిది చిన్న వెండి విగ్రహం తెచ్చిపెట్టుకుని అక్కడ సింధూరం కానీ కుంకుమ కానీ ఈ మంత్రంతో 21 సార్లు చేసి తర్వాత 108 సార్లు ఈ మంత్రాన్ని జపించి 2 చెంచాల తేనెలో ఒక చిన్న నిమ్మరసం 1 చుక్కో 2 చుక్కలో వేసి స్వామికి నైవేద్యం పెట్టి హారతిచ్చి ఆ తేనె నిమ్మరసం కలిపిన ఆ యొక్క ప్రసాదాన్ని ఆ పిల్లలకి తినిపించండి. ఇలా ఒక 6 నెలలు చేయాలి కనీసం. 1 రోజు 2 రోజుల్లో అవ్వదు. 6 నెలలు చేస్తే మార్పు తప్పకుండా కనపడుతుంది. కాబట్టి అదేవిధంగా ఆంజనేయ స్వామి పూజ చేసిన సింధూరాన్ని వాళ్ళకి ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్నానం చేసిన తర్వాత పెట్టడం వల్ల కూడా వాళ్ళకి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి మీరు మీ ఇంట్లో ముఖ్యంగా దక్షిణామూర్తి ఫోటో ఉండాలి. దక్షిణామూర్తి ఫోటో ఉండాలి. దానిని చూడడం వల్లే కొంత మేధస్సు, కొన్ని తెలివితేటలు, మనకి చదవాలనే ఆసక్తి, మంచి ఆలోచన జ్ఞానం వస్తాయని చెప్పి ఎంతోమంది పండితులు పెద్దలు చెప్పిన మాట. కాబట్టి ఈ యొక్క పరిహారాలు పాటించండి, సరస్వతీదేవిని ఆరాధించండి. అదేవిధంగా మీ ఇంట్లో దక్షిణామూర్తి విగ్రహం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి. అదే లామినేషన్ చేసిన ఫోటో దక్షిణామూర్తిది ప్రతి ఒక్కరి దగ్గర ఉండి ఆ స్కూల్కి వెళ్ళే ముందు మీ పిల్లల చేత ఆ యొక్క దక్షిణామూర్తి ఫోటో దగ్గర మీ పిల్లల చేత నమస్కారం చేయించండి. చేయించినట్లయితే సంపూర్ణమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. నేను చెప్పిన మంత్రాన్ని పఠించండి, దక్షిణామూర్తిని సరస్వతీదేవిని ఆరాధించండి. ఓం పంచవక్త్రాయ నమః మంత్రాన్ని పఠించి ఆ తేనె నిమ్మరసం కలిపిన ప్రసాదాన్ని మీ పిల్లల చేత తినిపించండి. వాళ్ళకి మంచి మేధస్సు, బుద్ధి అన్నీ కూడా కలుగుతాయి. తడబడే మాటలు తడబాటు లేకుండా బాగా వస్తాయి. మీరు వైద్య ప్రయత్నాలు చేయాలి, మీ యొక్క ఇంట్లో ప్రయత్నాలు ఇంట్లో చేస్తూ ఉండాలి. ఏమి చేసినా కూడా దానికి కొంచెం దైవశక్తి అంటే నమ్మకం ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. ముందు ఒక విషయం, ఒక నమ్మకం ఉంది, ఈ మంత్రం వల్ల నాకు మంచి జరుగుతుంది అని మీ మనసులో నమ్మకం, దేవుడి యందు భక్తి ఉన్నవాళ్ళు మాత్రమే చెయ్యండి. కాబట్టి నమ్మకం లేకపోయినా ఏదో చేద్దాంలే చేశానులే అని కాదు. మీరు చెయ్యగలనంటే 6 నెలలు క్రమం తప్పకుండా చెయ్యండి. ఈ యొక్క ప్రసాదాన్ని తినిపించండి, వాళ్ళకంతా కూడా మంచిగా జరుగుతుంది. కాబట్టి మీ పిల్లలు ఎప్పుడూ కూడా చదువులో బాగా ఉండాలని, మంచి మేధస్సు ఉండాలని, వాళ్ళు మంచి సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి, మీకు మీ ఇంట్లో దక్షిణామూర్తి అనుగ్రహం ఉండాలని చెప్పి తప్పకుండా మీకు మీ పిల్లలు మంచి మేధస్సుతో మంచి అభివృద్ధిలోకి రావాలని చెప్పి ఆశీర్వదిస్తూ చివరిగా ఒక్క మాట, మీరు ప్రతిరోజు కూడా మీ ఇంట్లో ఉదయం సాయంత్రం దక్షిణామూర్తి స్తోత్రం పెట్టుకుని మీరు వినండి. మీ పిల్లలకి వినపడేలా పెట్టండి. వాళ్ళు ఏవేవో సినిమా పాటలు అవి పెట్టుకుని సౌండ్ పెట్టుకోవడం కాదు. దక్షిణామూర్తి స్తోత్రం, శ్యామలా దండకం, ఈ 2 మీ పిల్లలు అలాగా వస్తుంటే చదివేయాలన్నమాట. అలా నేర్పాలి వాళ్ళకి. ఉదయం సాయంత్రం మీ ఇంట్లో ఫోన్ ద్వారా కానీ ఏదో ఒక మాధ్యమం ద్వారా దాన్ని పెట్టి వాళ్ళకి వినిపించండి. వాళ్ళకి నోటికి వచ్చేలా చేయండి. మంచి మేధస్సు కలుగుతుంది, మంచి జ్ఞానం కలుగుతుంది. చదువు మీద ఆసక్తి పెరిగి బాగా చదివి మంచి అభివృద్ధిలోకి వస్తారు. కాబట్టి మీరందరూ కూడా మీ పిల్లల కోసం మీరు మీ గోత్రనామాలు, మీ పిల్లల గోత్రనామాలు చెప్పి, మీ పిల్లలు చిన్నవాళ్ళైతే చేయలేకపోతే తల్లిదండ్రులు చెయ్యండి. ఆ పిల్లలకు కూడా మంచి దేవుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క పరిహారాలు పాటించి మీ పిల్లలు మంచి అభివృద్ధిలోకి రావాలని, బాగా చదువుకోవాలని, మీకు మీ పిల్లలకి దక్షిణామూర్తి సరస్వతీదేవి అనుగ్రహం ఉండాలని చెప్పి మీ అందరినీ కూడా ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.